హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి కా సాలన్, హైదరాబాదీ ఫేమస్ డిష్ అనమాట. ఇది వీళ్ళు బిర్యానీతో, బగారా రైస్తో తింటారు. మనం రోటీస్తో, చపాతీస్తో, నాన్స్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఏంటంటే అది ఇంకొక విషయం ఏంటంటే, ఇది మనం బయట ఫ్రిడ్జ్లో కాకుండా 1 డేస్ మనం బయట పెట్టిన ఒక 3-4 డేస్ ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి ఈరోజు వండుకుంటాం అనుకోండి, రేపటికి ఇంకా టేస్ట్ పెరుగుతుందన్నమాట. సో రోజు రోజుకి టేస్ట్ పెరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను బజ్జీ మిరపకాయలు అంటారు కదండి, లావుగా పొడవుగా. ఆ తర్వాత దీంట్లో కారం అనేది ఉండదు. అలాంటి మిరపకాయలని తీసుకోవాలండి. కారం ఉన్న మిరపకాయలు అయితే మనం తినలేం. సో ఇలా బజ్జీ మిరపకాయలు తీసుకొని, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా కొంచెం చిన్న సైజు పొట్టికాయలు కనుక వస్తే కాయ పళ్ళంగా వండేస్తారు. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 పీసెస్ చేస్తున్నానండి. ఇలా పీసెస్ చేసుకొని ఒక 6 బజ్జీ మిరపకాయల్ని ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని, మనం ఏ కడాయిలో అయితే వండుతాం అనుకుంటామో అదే కడాయి ప్రిఫర్ చేయండి. ఇలా చేయటం వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో మొత్తం రెడీగా పెట్టుకున్నారనుకోండి, టైం సేవింగ్, గ్యాస్ సేవింగ్ మొత్తం అవుతుందన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ పీనట్స్, పల్లీలు వేసి చక్కగా రోస్ట్ అవ్వనివ్వండి. దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, కేవలం డ్రై రోస్ట్ మాత్రమే చేయాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేయాలి. మనం నువ్వులు ఎందుకు యాడ్ చేయట్లేదంటే, ఫస్ట్ ఇవి వేగిన తర్వాత నువ్వులు చాలా తొందరగా వేగుతాయి. అందుకని ఇవి 2 కొంచెం వేగిన తర్వాత, ఒక 80% వేగిన తర్వాత నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసేసి, దాంతోపాటు మనం మొత్తం వేయించుకుంటే 3 కూడా ఈక్వల్గా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం మనం రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారటం కోసం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో చూడండి, మొత్తం చక్కగా రోస్ట్ అయిపోయాయి మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇలా అవ్వటానికి పక్కన పెట్టేసి, మనం అదే కడాయిని స్టవ్ పైన పెట్టేసి, స్టవ్ బంద్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా కడాయి పెట్టేసి ఒక 4 ఉల్లిపాయలు రఫ్గా కట్ చేసుకొని, దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చక్కగా బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని కూడా చల్లారటానికి పక్కన ప్లేట్లో పెట్టేయాలన్నమాట. సో చూడండి, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇది కూడా వేగింది. సో మనం దీన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేద్దాం. ఇది కూడా చల్లారడానికి పెట్టేసిన తర్వాత మనం అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి. పెట్టేసి మనకి చల్లారేలోపు మనకి మిరపకాయలు కూడా వేగాలి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కలోంజీ, ఆనియన్ సీడ్స్, ఉల్లి విత్తనాలండి. ఇది వేస్తేనే ఈ రెసిపీకి టేస్ట్ అండి. అదర్వైజ్ మనకి హైదరాబాద్ స్టైల్లో రాదనమాట. ఈ కలోంజీ, ఆనియన్ సీడ్ వేస్తేనే మనకి బాగా మంచి టేస్ట్ అనమాట, మంచి అరోమా వస్తుందన్నమాట. సో ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకొని, ఇది కొంచెం బాగా చిటపటలాడిన తర్వాత నా దగ్గర కరివేపాకు, అంటే సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో మంచిగా ఉండదండి కరివేపాకు, అందుకని నేను రైనీ సీజన్లోనూ కొంచెం ఎండబెట్టుకుంటాను అనమాట. అందుకని ఎండిపోయిన కరివేపాకు అనమాట. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసి, ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు, మన బజ్జీ మిరపకాయలు, వీటిని కూడా ఒకసారి వేసి బాగా తిప్పేసి లో ఫ్లేమ్లో మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దీన్ని బాగా మంచిగా ఉడకాలండి. ఉడికినంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఆ తర్వాత మనకి అన్నీ రెడీ అయిపోయాయి, అంటే చల్లారిపోయాయి అనమాట. ఫస్ట్ ఇవి తొందరగా నలగవు కాబట్టి ఫస్ట్ మనం కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. అవి వచ్చేసి నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అండి. అయితే ఇది మీరు పులుసు వేసుకుంటానన్నా పర్వాలేదు, లేదా ఇలా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నానన్నా పర్వాలేదు, ఎలా వేసుకున్నా మన ఇష్టం అన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే హెల్త్కి మంచిది. అలాగే ఎక్కువ మసాలాలు తిన్న వాళ్ళం కూడా అవ్వమన్నమాట. లేదు మీకు ఉల్లిపాయల టేస్ట్ అంతగా నచ్చదు అనుకుంటే ఉల్లిపాయలు తగ్గించేసి పల్లీలు, నువ్వులు,
అవి డ్రై కోకోనట్ అనేది మనం ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. మసాలాలు అనేది ఇంకా మన ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. అయితే మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే మనం చేసేది పచ్చిమిర్చితో రెసిపీ చేస్తున్నాం, అందుకని నేను పచ్చిమిరపకాయ కాకుండా కేవలం ఎండు కారంతోనే ఈ రెసిపీ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం నీళ్లు పోసుకుంటూ మంచి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఏమి తగలకూడదండి, మెత్తని పేస్ట్ చేసేయాలి. చూడండి, ఒక పక్కన ఈ మిరపకాయలు కూడా బాగా వేగిపోయి ఇలా వేగాలండి, చక్కగా మంచి కలర్ రావాలన్నమాట. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్, డ్రై కోకోనట్, ఇవన్నీ కూడా మొత్తం వేసేసుకొని ఆ తర్వాత ఈ జార్ కడిగిన నీళ్లు, కాకపోతే నీళ్లు కూడా అవసరం అవుతాయి, ఎందుకంటే మనం పులుసు వేయలేదు, డైరెక్ట్గా చింతపండే మనం రుబ్బేసుకున్నాం కాబట్టి దీన్ని జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసి మనం చక్కగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఎనఫ్ అయిపోయింది. ఒక్కసారి మనం ఫస్ట్ ప్రిపరేషన్ కొంచెం చేసుకుంటే ఉడకటం అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కర్రీ అనేది. సో చూడండి, ఇలా మొత్తం నీళ్లు వేసేసుకొని మనకి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో తగ్గించుకుంటూ పెంచుకుంటూ మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మధ్యలో తిప్పండి ఒకసారి. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందండి. యాక్చువల్గా మనకి హైదరాబాద్ పెళ్ళిళ్ళు అయితే నూనె అయితే బాగా తేలుతూ ఉంటుంది. ఎక్కువ నూనె తినటం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అంత ఎక్కువ వేయలేదండి. నేను వేసిన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్కే పైన ఆయిల్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇలా రెడీ అయిపోయిందండి మన కర్రీ అనేది, ఇంకా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. సో చూడండి, ఇలా చాలా టేస్ట్ అండి. ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు కూడా ఇదే కర్రీ చేస్తారనమాట, అంత బాగుంటుంది. మనకి బిర్యానీస్లో బాగుంటుంది. ఆ తర్వాత ఎస్పెషల్లీ దమ్ బిర్యానీ, బగారా, రోటీ, చపాతీ, నాన్తో సూపర్గా ఉంటుందన్నమాట. సో మంచిగా వండుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్, టేస్టీ, హెల్దీ, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.